welcome to this Ratika Rose to the NIFT. ముఖ్యంగా మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రితికా రోజ్ గారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాజమాన్యం తరఫున స్టాఫ్ అండ్ విద్యార్థుల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్యా సంస్థ 2014లో ప్రారంభమైనప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ప్రారంభంలో ఫ్యాషన్ విద్య తెలుగు రాష్ట్రాల్లో కొరతగా ఉన్నప్పుడు దాన్ని గమనించిన యాజమాన్యం అప్పటికే మార్కెట్లో పలు విద్యా సంస్థలు ఫ్యాషన్ విద్య అంటే ఉన్నత వర్గాలు మాత్రమే చదవాలి, కొన్ని పట్టణ ప్రాంతాలు మాత్రమే ఈ విద్య అనేది కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రమే పరిమితమైన విద్యని గ్రామీణ యువతకు కూడా అందించి మేము కూడా డిజైనర్స్ కావాలని ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకొని ఈ యాజమాన్యం ఏదైతే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్యా సంస్థని 2016లో దేశ గుర్తింపు పొంది అండ్ పేటెంట్ రైట్స్ అండ్ ట్రేడ్ మార్క్ను కూడా దీన్ని పొందడం జరిగింది. ఆ తరుణంలో స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నరేంద్ర మోడీ గారి నినాదాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ తూచా తప్పకుండా పాటిస్తూ మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ దేశంలో గ్రామీణ యువత ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేక కేవలం ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ లాంటి కోర్సులను చేరి ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య మీద కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గ్రామీణ యువత కూడా డిజైనర్స్ కావచ్చు, భవిష్యత్ తరాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డే టు డే బొటిక్స్ రూపంలో ఏదైతే డిజైనింగ్ రూపంలో మనము మార్కెట్లో ఉపాధి కల్పన జరుగుతుందో దాన్ని గమనించిన యాజమాన్యం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యా సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో ఫ్యాషన్ విద్య అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిన కోర్సు, ఆర్థిక భారంగా పేరెంట్స్ విద్యార్థులను ప్రోత్సహించలేని తరుణంలో విద్యను అందించడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో 2018 నుంచి 2024 ఈరోజు విద్యా సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 5 నుంచి 6 లక్షల రూపాయలను మనము స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరము భారీ ఎత్తులో గత మే 2023, 24, 23వ తారీఖు రోజు మనము ఏదైతే మొదటి స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో సుమారు 60 మంది విద్యార్థులకు 7,50,000 రూపాయలను మనము ఇవ్వడం జరిగింది. సో ఆ తరుణంలో కొంతమంది విద్యార్థులు మాకు కూడా కావాలి అనే మరో రిక్వెస్ట్ తోటి మనము రెండవ పరీక్షను కూడా జూన్ 23వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాము. దానికి కావాల్సిన మొత్తాన్ని 12 లక్షల రూపాయలు ఇప్పుడు మనం చూస్తాం. పూర్తిగా ఎలాంటి ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా యాజమాన్యమే విద్యార్థులకు నేరుగా అందించి సహకరించాలని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యువ నటి రాబోయే రోజుల్లో తన వంతు నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను బిగ్ బాస్ చాలా తక్కువ చూస్తా, అయినప్పటికీ కూడా కొద్దిలో సమయంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే వారు కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ అని నేను అనుకుంటా ఉన్నాను. వారి స్లాంగ్ అదంతా చూసినప్పుడు గ్రామీణ యువతను ప్రోత్సహించాలని తను కూడా ఒక పాజిటివ్ సంకేతంతో పిలిచిన వెంటనే స్పందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం మీరు భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత అవకాశాలు పొందినప్పుడు కూడా పరోక్షంగా ప్రత్యేకంగా మేము కూడా మేము అంటూ ఉంటాము. కేవలం ఒక మంచి ఉద్దేశంతో మీరు వచ్చినందుకు మేము కూడా మేము వన్ ఆఫ్ యువర్ మీ పార్ట్ అవుతాము అని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నటి రతికా రోజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు యాజమాన్యం తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ఎంటైర్ మేనేజ్మెంట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కాలర్షిప్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన నిడ్ సంస్థకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను.
అండ్ ఈ ఎంపవర్మెంట్ని, లేడీస్ ఎంపవర్మెంట్ని, ఫ్యాషన్ గురించి రూరల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలీదు, అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగించాలో తెలియదు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు ఒక చైన్ ఇస్తూ వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. ఎగ్జామ్స్ నిర్వహించి మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ఫుల్. అండ్ వాళ్ళందరి తరఫు నుంచి వెరీ వెరీ థ్యాంక్స్. నాలెడ్జ్ ఫ్యాషన్ గురించి మీకు ఏదైతే బేసిక్ నాలెడ్జ్ తెలుసో అదే ఎగ్జామ్లో రాసి మెరిట్ సంపాదించి స్కాలర్షిప్ అమౌంట్ మీరు కనుక సంపాదిస్తే అండ్ మీకు ఒక స్టార్ట్అప్ లాగా ఉంటుంది. సో మీకు అవగాహన ఉండదు కదా ఎలా స్టార్ట్ చేయాలని. అండ్ May 19 రీసెంట్ అయిపోయింది. అక్కడ ఆ ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళకి June 23 ఇంకో ఎగ్జామ్, ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎగ్జామ్ కూడా రాయండి. అండ్ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫ్యాషనే కాదు ఇంకా చాలా చాలా రంగాల్లో రాణించాలని వాళ్ళకు ఉంటుంది. అండ్ ఎక్కువ ఫ్యాషన్ గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి తెలీదు ఎలా స్టార్ట్ చేయాలని. సో ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి, క్లాసెస్ కూడా తీసుకోండి. ఇక డిప్లొమా, పీజీ డిప్లొమా ఫ్యాషన్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఇక్కడ నిర్వహిస్తారు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ అయ్యి మీరు క్లాసెస్ తీసుకోండి అండ్ ఎగ్జామ్ రాయండి అండ్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. బీ కాన్ఫిడెంట్ అంతే. నేను ఈరోజు మీ ముందున్నాను నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్. ఈ సంస్థ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, అందరికీ కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా స్కాలర్షిప్ ఇస్తుంది. అండ్ టెస్ట్లు నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి ఒక చేయూతగా నిలుస్తుంది. అండ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగించాలని అందరికీ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థని, ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి అండ్ మీ కలర్ని నెరవేర్చుకోండి. ఫ్యాషన్ అనగానే ఇప్పుడు కొంతమంది కలర్స్ని ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది డిజైనింగ్ ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చింది స్టైల్స్ అంటే డిఫరెంట్ యూనిక్ వే ఆఫ్ థింకింగ్ నచ్చింది. ది డార్క్ వెబ్ అని మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేస్తుంది పాన్ ఇండియా. సో ఆ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, పిజ్జాపూర్ అండ్ ది డార్క్ వెబ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ చైతన్యపురి ఈ సంస్థ ద్వారా మనము గత 10 సంవత్సరాల నుంచి ఫ్యాషన్ విద్య ఏదైతే ఉందో అది కొన్ని ఉన్నత వర్గాలకు అందుతున్న తరుణంలో గ్రామీణ యువతకు కూడా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా ఈ ఫ్యాషన్ విద్యకు దగ్గర చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ యువత, అధికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గత సంవత్సరము 8 లక్షల రూపాయలు అండ్ యావరేజ్ గత 5-6 ఇయర్స్ నుంచి మేము 5 to 8 lakhs బడ్జెట్ తోటి స్కాలర్షిప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి భారీ ఎత్తున 12 లక్షల రూపాయలని మొదటి విడత 6.5 లక్షలు, 7.5 లక్షలు రెండు కలిపి 12 లక్షల రూపాయలని మేము ఈరోజు మొదటి విడతగా ఈరోజు మన ముఖ్య అతిథి రితికా రోజ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 2 లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసిన కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్, అదేవిధంగా సిబిఎస్ స్కూళ్ళలో కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని నరేంద్ర మోడీ ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫ్యాషన్ విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ మోడలింగ్ అనో లేదా ఒక బొటిక్స్ ప్రారంభించడం అని ఒక అపోహ నుంచి ఈరోజు ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సెలబ్రిటీస్కి బ్యాక్ బోన్ ఈరోజు మంచి డిజైనర్స్ కొరత చాలా ఉంది మార్కెట్లో. ఒకప్పుడు డిజైనింగ్ ఒక సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితమైన డిజైనింగ్ ఇప్పుడు ఈరోజు అకేషన్ ఏదైనప్పటికీ, వెకేషన్ ఏదైనప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫ్యాషన్ ఈజ్ బికమ్ ఏ ట్రెండీ. సో ఆర్థికంగా స్తోమత ఉన్నా లేనప్పటికీ కూడా పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఒక ట్రెండింగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేడుకని చాలా గ్రాండ్గా చేసుకుంటూ పెళ్ళిళ్ళని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో కాస్ట్యూమ్స్ ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో ఐ వుడ్ లైక్ టు
appeal all the rural and urban women, especially instead of going for the science and commerce management studies. Really, if anybody is looking for an opportunities to start up instantly, earn money, so fashion is going to be one of the best sector to immediately get a solution for their career. Especially women, fashion is a combination of science and technology, multiple dimensional career. So I would like to appeal once again to all the youngsters to utilize this opportunity as well. Thank you so much. Today's our honorable guest and celebrity, and I wish her all the best. Directly indirectly will be backbone of our career in future. Thank you so much and participating with us today for entire electronic and print media. Thank you so much.